గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా రవి 14వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలో ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కుజుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంచేత సాధారణంగా ఇంచుమించు 5 గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల. దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు. అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా సానుకూల పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కంగారేం పడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, చిన్న చిన్న ప్రతిబంధకాలు వచ్చినా అవి పెద్దగా కంగారు పడేంతలా కానీ ఇబ్బంది పెట్టేలా అయితే మాత్రం ఉండవు. అయితే మనసు విషయంలో అంటే మానసికపరమైనటువంటి రుగ్మతలు అంటే మనోవేదన, చింత, బాధ, గతంలో పోయిన వారి గురించి, గతంలో దూరమైన వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించడం ఇలాంటివి తగ్గించుకున్నట్లయితే కనుక మీకు చాలా మంచి భవిష్యత్తు ఈ నెలలో రాబోతుంది. చేసే పని మీద నిబద్ధత కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి, మీ మీద మీకు నమ్మకం కావాలి, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కావాలి. అది కనుక ఉంటే ఈ నెలలో మీరు చాలా తొందరగా ఎదగడానికి, సంపాదించడానికి, మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి అయితే మాత్రం బ్రహ్మాండమైన అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ నెలలో అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చేటటువంటి అంశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అవకాశాలు అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ, మీరు ఎదగడానికి సంబంధించినటువంటి అవకాశాలు కానీ, మీరు సంపాదించడానికి కావాల్సినటువంటి అవకాశాలు కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పర్మిషన్స్ కానీ అలాంటివి కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్యాంకుకు సంబంధించిన లోన్లు కానీ, రుణాలు కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు స్నేహితుల యొక్క సపోర్ట్ కానీ, కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కానీ విపరీతంగా అందుతుంది. తద్వారా ఎదగడానికి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ అన్ని రకాల చోట్ల కూడా పరస్పర సహకారాలు బాగా అందుతాయి మీకు. తద్వారా మంచి మార్పు అయితే రాబోతుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడం వల్ల, డబ్బులు సంపాదించడం వల్ల, ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల మీకు తెలియని మనశ్శాంతి, అమ్మయ్యా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలిగాం, మనం అనుకున్న డబ్బులు రాగలిగాయి, మన మొండి బకాయిలు వసూలయ్యాయి, లేదా నేను పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు వచ్చాయి అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రశాంత వాతావరణానికి అయితే నెలాఖరులోగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే టెన్షన్లు, ఒత్తిడులు విపరీతంగా ఉంటాయి, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆదాయం వస్తూ ఉన్నా కూడా దానికి తగ్గ ఖర్చులు కూడా అధికంగా కనపడుతూ ఉంటాయి. ఈ విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా చిట్ట చివరికి మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టడం కానీ, మీరు అనుకున్న ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అది పాలసీలు కట్టడమా, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడమా, హెల్త్ ఇన్సూరెన్సులా, టర్మ్ ఇన్సూరెన్సులా, లేకపోతే ఏదైనా సరే, లేదా భూముల మీద పెట్టుబడి పెట్టడమా, బంగారం కొనడమా, ఇలా బాండ్లు కొనడమా, ఏదో రకమైనటువంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థికంగా అయితే మీరు బ్రహ్మాండమైన స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా రుణ బాధలు తగ్గడానికి ప్రయత్నం చేయడం, వచ్చినటువంటి ఆదాయంతో రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం, అలాగే రుణ సంబంధమైనటువంటి విషయాల్లో గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా సమయానికి బ్యాంక్ ఈఎంఐ లాంటివి కట్టగలిగేటటువంటి అవకాశాలు, అప్పులు తీర్చగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్నేహితులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క ఆర్థిక సహకారం బాగా అందుతుంది. అంటే కుటుంబంలో ఒంట్లో బాగోకపోయినా, కుటుంబంలో ఎవరికైనా సమస్య ఉన్నా, ఖర్చులున్నా, పిల్లలకు సంబంధించి ఖర్చులో, పెద్దలకు సంబంధించినటువంటి ఖర్చులో, లేదా స్నేహితులకో, బంధువులకో మీ ద్వారా లబ్ధి, లాభము, ఖర్చు పెట్టడము కనపడుతోంది. సహకారం కూడా కనపడుతోంది. పరస్పర అభిప్రాయ భేదాలన్నీ తగ్గి అన్యోన్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు, మీ వల్ల కొన్ని శుభకార్యాలు కుదిరే అవకాశాలు, తద్వారా అందరూ ఆనందంగా కాలం గడపడం, స్నేహితులతోటి, బంధువులతోటి విందు విరోధ సౌఖ్యం కనపడడం, హోటళ్ళంపట తిరగడం,
ప్రయాణాలు చేయడం లేదా తీర్థయాత్రలు కానీ చేయడం, దూర ప్రయాణాలు చేయడం లాంటివి చేసే అవకాశాలు, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశాలు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే విదేశాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ, వీసాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే, జాతక బలం ఉందో లేదో చూసుకుని ప్రయత్నం చేసినట్లయితే ఈ నెలలో బ్రహ్మాండంగా విదేశీయ యాన యోగ్యత కనపడుతోంది. ముఖ్యంగా ఈ నెలలో కొన్ని రకాల అనుకూతలు గోచార రీత్యా ఉన్నాయి. అది దేనికి అంటే కనుక విదేశాలు వెళ్ళడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి, అలాగే ఇల్లు కట్టడానికి, కొనడానికి, భూములు కొనడానికి, వివాహాలకి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, ఆర్థికపరమైన రుణబాధలు పోగొట్టుకోవడం విషయంలో కానీ, కోర్టు వివాదాల విషయంలో కానీ, లేదా ఆస్తి వివాదాల విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో గోచార అనుకూలతలు ఉన్నాయి. కాకపోతే వీటన్నిటికీ రిలేటెడ్గా జాతక బలం ఉందా లేదా అనేటటువంటిది కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అంటే మీ జాతకం, పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా చూసుకున్నట్లయితే అప్పుడు ఆ బలం మీకు సరిపోతుంది. అంటే ఈ నెలలో ఈ అంశాలన్నీ మీకు చాలా తొందరగా సజావుగా సాగుతాయి. కాబట్టి ఒకసారి అవసరమైతే జాతక పరిశీలన కూడా చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది. ఏదేమైనా ఈ నెలలో ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారందరికీ శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగం రావడం కానీ, మీరు అనుకున్న స్థాయి ఉద్యోగం రాకపోయినా కూడా ఖాళీగా ఉండకుండా ఉద్యోగం చేసే పరిస్థితులు రావడం కానీ, ఉద్యోగంలో మార్పులు అంటే వేరే కంపెనీలు మారడం కానీ, మీ ఈ కంపెనీ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే కంపెనీలు మారడం కానీ, స్ట్రెస్సు టెన్షన్లు తగ్గేటటువంటి జాబుల్లో జాయిన్ అవ్వడం కానీ, లేదా ఏదైనా ఇంటర్వ్యూల్లోకి వెళ్ళినట్లయితే కనుక సమర్థవంతంగా ప్రశ్నలకు జవాబులు చెప్పి మెప్పించగలిగి ఉద్యోగాలు సంపాదించుకోవడాలు కానీ, ఇలాంటి అవకాశాలు అయితే మాత్రం బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కావాలని ఎదురు చూసే వాళ్ళకి, వాటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఈ నెలలో గట్టి ప్రయత్నం చేసినట్లయితే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్రోకర్లని, మీడియేటర్లని మాత్రం నమ్మకండి. అయితే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, కెట్టని వారు, నరదిష్టి వల్ల వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఎవరికి డబ్బులు ఎక్కువ అప్పులు ఇవ్వకండి, అరువులు ఇవ్వకండి, ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి. శారీరక కోరికల కోసం కానీ, వ్యామోహాల కోసం కానీ ఎవరిని పడితే వాళ్ళని వినియోగించుకోకండి. ఎందుకంటే శారీరక కోరికల వల్ల, యొక్క వ్యామోహాల వల్ల అనవసరంగా రిస్కులు ఎదురు చూసే అవకాశాలు, ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు, సోషల్ సైట్స్లో సంఘంలో అభాస్పాలయ్యే అవకాశాలు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ నెలలో ప్రేమ వ్యామోహాలు బాగా పెరుగుతాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసే వాళ్ళకి అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వాళ్ళు బాగా అన్యోన్యంగా ఉంటారు. చిన్న చిన్న క్లేశాలు, గొడవలు ఉన్నక్కడ కలుస్తారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి కుటుంబపరమైన సపోర్ట్ దొరుకుతుంది, లేదా ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా వివాహ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో వివాహాలు సంబంధాలు చూసే వాళ్ళకి, జాతకాలు నప్పని వాళ్ళకి కూడా ఈ నెలలో గట్టిగా కృషి చేస్తే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ నెలలో సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవారికి, ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి అవకాశాలతో పాటుగా ద్వితీయ వివాహాలు కానీ, అలాగే మిస్క్యారేజ్ అవుతున్న వారికి సంతానాలు కానీ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కెరీర్ గ్రోత్ కనపడుతోంది. విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే వారు మాత్రం ఆచితూచి వ్యవహరించండి. తద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. గ్రీన్ కార్డులు కానీ, పర్మనెంట్ కానీ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాల వారికి జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి అయితే ఉద్యోగపరంగా బెంగ, భీతి, బెడద ఉన్నా కూడా తిరిగి ఉద్యోగాలు నిలబడే అవకాశాలు ఉన్నాయి. కంగారేం పడకండి. విదేశాల విహారయాత్ర కోసం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలుగా కనపడుతోంది. చదువు కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా లాభం కనపడుతోంది. దూర ప్రాంతాలు వెళ్ళి వ్యాపారాలు చేద్దామనుకునే వారికి అనుకూలతలు, ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఏదైనా మార్పులు చేద్దామనుకునే వారికి అనుకూలతలు, కొత్త వ్యాపారానికి సంబంధించినటువంటి అనుమతులు లభించడము, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు పొందడము, గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందడము, అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకునే వారికి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీముల ద్వారా, అంటే కనుక రుణపరమైనటువంటి స్కీము ద్వారా కూడా మీకు సబ్సిడీ లభించడం ద్వారా రుణాలు తగ్గడము, అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళ్ళడంతో పాటుగా మీరు అనుకున్న రీతిలో గృహప్రవేశ యోగ్యత, ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళ్ళడం, సమయాన్ని డబ్బులు చేతికి అందడంతో పాటుగా గృహపరమైన లబ్ధి, లాభము, యోగ్యతలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఈ నెలలో ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక ధన ప్రాప్తి కనపడుతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా డబ్బులు రొటేషన్ అవ్వడం, సమయానికి డబ్బులు చేతికి అందడం ద్వారా కొంచెం వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అయ్యి ఈ నెలలో కొంచెం వ్యాపారపరంగా లాభాలు లబ్ధి అయితే మాత్రం పొందగలుగుతారు. అయితే ఈ నెలలో ముఖ్యంగా నరదిష్టి ప్రభావం కానీ, వ్యాపారంలో కింద పనిచేసేవారి వల్ల కానీ, నోరు జారడం వల్ల కానీ, మాట జారడం వల్ల కానీ కొత్తగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త పడండి. ఆరోగ్యం పట్ల కూడా ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే చిన్న చిన్న రుగ్మతలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అస్తమాటు ఏదో రకమైన నలత రావడం కానీ, మనోవేదనకు గురవడం కానీ, స్ట్రెస్ ప్రభావం వల్ల కానీ, దీర్ఘకాలిక రోగాల ప్రభావం, హెచ్చుతగ్గుల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి
అన్ని విషయాల్లోనూ కూడా ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడం, సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం, అలాగే మెడిటేషన్ చేయడం, దేవనామస్మరణ చేసుకోవడం లాంటివి చేసుకోవడం ముఖ్యమైన సూచన. వ్యాయామాలు ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ నెలలో విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి అంటే ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళందరికీ కూడా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. ఆల్రెడీ రాసిన వాళ్ళకి రిజల్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా పరీక్షా ఉత్తీర్ణత అవకాశాలు, తద్వారా శుభవార్తలు వినే అవకాశాలు, మంచి కాలేజీలో సీట్ల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు, ర్యాంకుల ద్వారా ఉత్తీర్ణతలు, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలతో పాటుగా మంచి విద్యాప్రాప్తి అయితే కనపడుతుంది. పట్టుదల పెరుగుతుంది, కృషి పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ఏదైతే చదువులు ఉన్నాయో లేదా ఇది దానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క సైన్స్కి సంబంధించినటువంటి పరిశోధనలు కానీ లేకపోతే అనేక రకాల కారణాల చేత విద్యార్థులకి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిణతి అవకాశాలు రాబోతున్నాయి. కంప్యూటర్ పరమైనటువంటి విద్యల్లో కూడా కోర్సుల్లో కూడా పరిణతి అవకాశాలు, కంప్యూటర్ కోర్సులు చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేవారికి, గృహోపకరణ వస్తువులు అమ్మేవారికి, ఐరన్ రంగానికి సంబంధించిన వారికి, ఎలక్ట్రికల్ రంగానికి సంబంధించినటువంటి వారికి, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, ఆహార పరిశ్రమల వారికి, ముఖ్యంగా బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, ఫ్యాన్సీ రంగాల వారికి, శానిటరీ రంగాల వారికి కూడా విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వారికి కూడా అంతంత మాత్రమైన స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. ఈ నెలలో స్త్రీలకు కూడా మనోవ్యధ తగ్గడము, కుటుంబంలో సఖ్యత పెరగడము, మీ మీద ఇష్టం పెరగడము, గౌరవం పెరగడము, సంఘంలో మీకు మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెలలో ముఖ్యంగా ఎలక్షన్కు సంబంధించినటువంటి ఫలితాల వల్ల విజయం పొందడమే కాకుండా సునాయాసమైన విజయం పొందడమే కాకుండా అద్భుతమైన మెజారిటీ వచ్చే అవకాశాలు, మీరు అనుకున్నటువంటి నామినేటెడ్ పదవి కానీ లేకపోతే కనుక ఏదైతే మినిస్ట్రీ ఆశిస్తున్నారో అలాంటి అవకాశాలు కానీ చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ప్రత్యర్థుల యొక్క ప్రభావం మీ మీద పడినా కూడా దాని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి మీ చతురత బాగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా వ్యవహారం అంతా కూడా మీకు ఇబ్బందులు లేకుండా సమకూరుతుంది. ప్రజలలో మన్నన పెరుగుతుంది. చక్కగా ఎలక్షన్స్లో బాగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. తెలివితేటలు బాగా ప్రదర్శించగలుగుతారు. తద్వారా విజయం అయితే సునాయాసంగా పొందుతారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ నెలలో ముఖ్యంగా దైవ బలం చాలా అవసరం, ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. కాబట్టి దైవ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికపరమైనటువంటి క్రతువులు ఏమైనా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు విజయం తథ్యం, అందులో అనుమానం ఏమీ లేదు. కాకపోతే ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. రిలీజులు కొంచెం జాప్యం జరగడం కానీ, అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వకపోవడం కానీ ఇబ్బందులు ఉన్నా కూడా రిలీజ్ అయిన తర్వాత మాత్రం సక్సెస్ బాగా రాబోతుంది. ఆర్థిక సంపద బాగా పెరగబోతుంది. పేరు ప్రఖ్యాతులు బాగా రాబోతున్నాయి. కాబట్టి కంగారు అయితే మాత్రం పడకండి. మిగతా అన్ని రంగాల వారికి కూడా ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మిగతా అన్ని పనులను కూడా సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ముఖ్యంగా ఈ రాశి వారు ముఖ్యంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏప్రిల్ 27వ తారీఖు శనివారం నాడు మనకి సంకష్టహర చతుర్థి వచ్చింది. కాబట్టి కుదిరితే ఆ రోజున ఖచ్చితంగా ఈ సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని చేసుకోండి. ఆ వ్రతం ఎలా చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో మీరు క్లిక్ చేసినట్లయితే సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో పూర్తిగా వీడియో మేమే తయారు చేసి పెట్టాం. ఆ పూజ మీరు చూస్తూ మీరు చక్కగా మీ ఇంట్లో మీ పూజ చేసుకోవచ్చు. మంత్రాలతో చక్కగా పూజ ఎలా చేయాలో అంత విధానం అంతా కూడా స్పష్టంగా పెట్టాం. ఎందుకంటే ఈ వ్రతాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన మార్పు కనపడుతుంది, యోగం కనపడుతుంది. కాబట్టి ఎవ్వరూ మానకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చక్కగా వీడియో ఉంది కాబట్టి మీకు ఆ వీడియో పెట్టుకుని ఎదురుగుండా చక్కగా చేసుకోండి. ఇది 11 వారాలు చేసుకుంటే 11 నెలలు చేసుకుంటే చాలా మంచిది. ప్రతి నెల కూడా బహుళ చతుర్దశి వస్తుంది, మీ క్యాలెండర్లో ఉంటుంది, లేదా మీ మాస ఫలితాల్లో కూడా చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ యొక్క సంకష్టహర చతుర్థి పూజ చేసుకోండి. దాంతోపాటుగా సప్త శనివారాల వ్రతం ఉంటుంది. ఇది కూడా మేము ఈ వీడియో కింద లింక్ పెట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో, లేదా పైన ఐ కార్డులో కూడా మీకు లింక్ పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే అది కూడా సప్త శనివారాల వ్రతం వీడియో వస్తుంది మీకు. ఆ వీడియో చూస్తూ చక్కగా మీ ఇంట్లో 7 శనివారాలు కంటిన్యూగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోండి. సప్త శనివారాల వ్రతం పెద్ద ఖర్చు ఏమవ్వదు, చాలా సునాయాసంగా చేసుకోవచ్చు, పెద్ద ఆడంబరాలు అవసరం లేదు. ఆ వీడియో చూస్తే మీకు అందులో పూజా సామాగ్రి కానీ అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. సిద్ధం చేసుకుని ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని అది చూస్తూ మీరు ఇంట్లో చక్కగా చేసుకోండి. చాలా బాగుంటుంది. బ్రహ్మాండంగా ఆ యొక్క సప్త శనివారాల వ్రతం కానీ సంకష్ట చతుర్థి కానీ మీ జీవితాన్ని ఖచ్చితంగా మలుపు తిప్పడమే కాదు, ఒక స్థాయిలో ఒక మెట్టెక్కి కూర్చోబెట్టేటటువంటి స్థితి కలిగజేసేటటువంటి వ్రతాలు. కలియుగంలో కలౌ చేయండి వినాయక, కలౌ వెంకట నాయక. ఈ రెండు కలియుగంలో వినాయకుడు, వెంకటేశ్వర స్వామి అద్భుతంగా పనిచేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వ్రతాలు శనివారాలు సప్త శనివారాలు చేసుకోండి, సంకష్ట చతుర్థి చేసుకోండి. మీకు తిరుగులేనటువంటి విజయం, తిరుగులేని ఆర్థికపరమైన సంపద, తిరుగులేనటువంటి ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తితో పాటుగా సకలైశ్వర్యాలు సిద్ధించడంలో సంశయం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా ప్రయత్నం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది మీకు ఈ నెలంతా కూడా అని తెలియజేస్తూ
అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, రుణబాధలు పెరిగిపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, డబ్బు నిలబడకపోయినా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు పేర్లతోటి పూజలు జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, విరక్తి ఆలోచనలు రావడం, కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు లక్షణాలు ఉండడం, ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు గోత్రాల పేరు చెప్తే జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో, పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.